చలి తీవ్రతతో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. చల్లని గాలులతో న్యూమోనియా బారిన పడే వారి సంఖ్య పెరిగిందంటున్నారు డాక్టర్లు. పిల్లలు, వృద్ధులు ఎక్కువ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. చలికాలంలో నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. న్యూమోనియా రాకుండా ముందస్తు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్న ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు ఇన్ఫెక్షన్లు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఈ చలికాలంలో విపరీతమైనటువంటి చలిగాలుల వల్ల ఊపిరితిత్తుల్లో ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్లు న్యూమోనియాగా మారి చాలామందిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కోసారి ఈ న్యూమోనియా ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్థాయికి న్యూమోనియా చేరింది, అది దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో న్యూమోనియా వచ్చినప్పుడు కానీ అది రాకుండా ఉండేందుకు కానీ ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఈ అంశాలకు సంబంధించి మనం గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా ఈ మధ్యకాలంలో న్యూమోనియా అనేది ఎక్కువ వినిపిస్తుంది, ఒక్కోసారి డెత్ కేసులు కూడా దీంట్లో రిపోర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ స్థాయికి ఈ న్యూమోనియా అనేది చేరింది? జనరల్గా న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. లంగ్ ఇన్ఫెక్షన్ అనేది వైరస్, క్రిములు, బ్యాక్టీరియాతో వస్తుంది. అంటే ఈ వైరస్, బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ తేమ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఒకరికి వచ్చిన న్యూమోనియా, దగ్గు, తెమ్మ, దాంట్లో క్రిములు ఉండడం, ఎక్కువసేపు ఆ ఎన్విరాన్మెంట్, ఆ తేమలో ఉండడం వల్ల ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం. ఇంకోటి, చలికాలంలో మనము జనరల్గా క్లోజ్ డోర్స్లో ఉంటాం కాబట్టి ఒకరి నుంచి ఒకరు వచ్చే ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ పీపుల్స్కి న్యూమోనియా ఈ కాలంలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళలో కాకుండా ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో కానీ, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ, స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఏమన్నా వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో, కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, తర్వాత కొన్ని ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు లైక్ బ్రాంకెక్టేసిస్, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూమోనియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ తీవ్రమైన జబ్బు అయినప్పుడు వాటికి సరైన యాంటీబయాటిక్ ఎస్కలేట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంతమంది మనం దాంట్లో కూడా సేవ్ చేయగలము. కానీ డిసీజ్ తీవ్రత అంటే రోగ తీవ్రత బట్టి కూడా మనకు ఆ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కువ జబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఎక్కువ లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ పేషెంట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఈవెన్ పేషెంట్ ఆ వెంటిలేటర్ ఉన్నప్పుడు కూడా ఏమేమి చేయాలో, అతనికి సంబంధించిన ఏమేమి యాంటీబయాటిక్స్ ఇవ్వాలో వాటికి సంబంధించినవి అన్నీ ఇస్తూ మనము అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. 5%లో అడ్మిషన్స్ వస్తాయి. ఆ 5%లో 1% డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు, పెద్దల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఈ సీజన్లో వృద్ధులకు ఇది ఎట్లా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం న్యూమోనియా ఈ కాలంలో వస్తూ ఉంటుంది. అంటే కారణం న్యూమోనియా ఏదైనా కానీ కారణం వైరస్, బ్యాక్టీరియా. వైరస్ అంటే మనం వచ్చేది స్వైన్ ఫ్లూ వైరస్ అంటాం, H1N1 వైరస్ కానీ, H3N2 వైరస్ కానీ, లేదంటే ఇప్పుడు కోవిడ్, మనం ఇంకా కొత్తగా చూస్తున్న కోవిడ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు అంత కోవిడ్గా లేదు కానీ ఆ కోవిడ్ కూడా వన్ ఆఫ్ ద డయాగ్నోసిస్గా మనం ట్రీట్ చేస్తాం. అతనికి ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఆ జలుబుతోటే తగ్గిపోతుంది, న్యూమోనియాకి డెవలప్ కాదు. అలాగే అందుకని మనం ఏం అడ్వైజ్ చేస్తామంటే గ్యాదరింగ్స్లో వెళ్ళినప్పుడు కానీ, ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు కానీ మాస్క్ వేసుకోవడం అనేది ముఖ్యం. మాస్క్ వేసుకోవడం వల్ల 90% మనం ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేయకుండా ఆపగలం జబ్బుని. అదొకటి. తర్వాత జలుబు వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకొని అతను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా అతనికి కూడా న్యూమోనియా డెవలప్ కాకుండా చూసుకోగలం. ఇది ఒక జనరల్ ప్రికాషనరీ మెజర్స్. మంచిగా ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం, అంటే ఎప్పుడైనా కానీ వేడిగా ఆ ఫుడ్ కూడా తీసుకోవడము. తర్వాత హ్యాండ్ హైజీన్ అంటే చేతులు బాగా కడుక్కోవడము, హ్యాండ్ హైజీన్ పెట్టుకోవడము, ఇవన్నీ ముఖ్యం. దీంతో తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఒక ముఖ్యమైనది ఫ్యాక్ట్.
అంటే అందరికీ మన ఇండియాలో అందరికీ వ్యాక్సినేషన్ చేయము, కొంతమందికి మాత్రం. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళలో, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో, సిఓపిడి, ఆస్తమా ఇట్లా ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సినేషన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ప్రతి సంవత్సరం ఒకటి అడ్వైజ్ చేస్తాం. అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అదే స్ట్రెయిన్స్ మారుతుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం అడ్వైజ్ చేస్తాం. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇది కూడా మనము చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ అవాయిడ్ చేయడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇప్పిస్తాం. దానివల్ల కూడా మ్యాక్సిమం ఇన్ఫెక్షన్ న్యూమోనియా డెవలప్ కాకుండా వచ్చినా కానీ తీవ్రత తగ్గి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల న్యూమోనియా అనేది వచ్చినా కానీ అతనిలో తీవ్రత తగ్గి ఉంటుంది. ఈజీ మేనేజ్ చేయగలం వాళ్ళలో. అట్లాగే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అడల్ట్స్లో మాత్రం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి మేము ప్రతి న్యూమోకోకల్ ఎవ్రీ 5 yearsకి తీసుకోవాలి. అదే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా మనం వాళ్ళలో న్యూమోనియా తగ్గించగల అవకాశం ఉంటుంది. ఇదండి, చూసిరు కదా, ఈ చలికాలంలో న్యూమోనియా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. దాంతోపాటు పిల్లలు కానీ పెద్దలు కానీ రాకుండా ఉండాలి అని అంటే ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఒక ఉత్తమమైన మార్గంగా డాక్టర్ ప్రమోద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.